నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారు అనే అభియోగంతో సస్పెండ్ అయిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి విధుల్లో చేరుకున్నారు. ఆయనను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను ఇటీవల క్యాట్ ఎత్తేసింది. అయితే ఇవాళ వెంకటేశ్వరరావు రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాసేపట్లో పోస్టింగ్కు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వనుంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారు అనే అభియోగంతో సస్పెండ్ అయిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి విధుల్లో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే గత 5 సంవత్సరాల క్రితం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 2019 మే 30వ తేదీన చేశారు. వెంటనే మే 31వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సరిగ్గా 5 సంవత్సరాల పాటు కూడా ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. అనేక సందర్భాల్లో క్యాట్ తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో సస్పెన్షన్ ఇవ్వడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టు కూడా సస్పెన్షన్ ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా క్యాట్ ఆయనకు సంబంధించి కూడా సస్పెన్షన్ ఎత్తివేస్తూ కూడా వారం రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నిర్ణయం పట్ల కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా దీనికి సంబంధించి క్యాట్ తీర్పులో తాము ఏమాత్రం కూడా జోక్యం చేసుకోలేమని చెప్పి స్పష్టమైన ప్రకటన వెలువరించింది. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఆయన్ని కొద్దిసేపు క్రితమే తిరిగి విధుల్లోకి తీసుకుంటూ సస్పెన్షన్ ఎత్తివేశారు. మరికొద్ది సేపట్లో ఆయనకి ఏదో ఒక శాఖ, అంటే ఆయన ప్రస్తుతం అడిషనల్ డీజీ హోదాలో ఉన్నారు, ఆయనకి ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక నేపథ్యంలో కూడా ఈ రోజుతో ఆయన పదవి విరమణ కూడా చేయబోతా ఉన్నారు. మే 31వ తేదీ, అంటే ఈ రోజు ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. సరిగ్గా 5 సంవత్సరాల పాటు ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. 31/5/2019 సస్పెన్షన్ అయితే మళ్ళీ తిరిగి 31/5/2024 తిరిగి ఆయన పోస్టింగ్ లో చేరుతున్నారు. కేవలం ఒకే ఒక రోజు ఆయన అయితే ఈ రోజు విధుల్లో కొనసాగబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయనకు పోలీస్ శాఖకు సంబంధించి ఏ రకమైన పోస్టింగ్ ఇవ్వబోతున్నారు, ఆయన ఆ బాధ్యతలు ఎంతసేపట్లో తీసుకున్నారు అనే దానికి సంబంధించి స్పష్ట వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించి పోస్టింగ్ ఇస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు సస్పెన్షన్ కాలంలో ఉన్న నేపథ్యంలో ఆయనకి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. సస్పెన్షన్ లోనే రిటైర్డ్ అయితే కనుక ఖచ్చితంగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఆయనకు రావాల్సిన అలయన్స్ కు సంబంధించి కానీ, జీత భత్యాలకు సంబంధించి కానీ, మిగిలిన అంశాలకు సంబంధించి కూడా స్పష్ట వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ శివ.